నల్గొండ జిల్లాలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఒక కలలాగానే మిగిలిపోయినటువంటి ప్రాజెక్టు, 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. చాలా వేగంగా ఆ ప్రాజెక్టులోకి నీళ్లు తెచ్చుకొని గ్రౌండ్ వాటర్ పెంచుకోవడంతో పాటు మేము కొన్ని చెరువులు కూడా నింపుకోగలిగినాం సార్. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వేగంగా పూర్తి అవుతుంది. మీరు ఇంకా కొద్దిగా మా పైన శ్రద్ధ, కొంచెం ప్రేమ చూపిస్తే ఆ ప్రాజెక్టును మా మంత్రి గారి ఆధ్వర్యంలో వేగంగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకొని మా ప్రాంతానికి నీళ్ళించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ కొంచెం దానికి ల్యాండ్ ఎక్విజిషన్ మిగతా వర్క్స్కు కొద్దిగా ఫండింగ్ వేగంగా ఇప్పించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, దాంతోపాటు ఐటుపాముల లిఫ్ట్ ఇటు మందల సమ్మేళనకు నాకు వస్తుంది సార్. ఐటుపాముల లిఫ్ట్ కూడా వేగంగా మీ ఆదేశానుసారం ల్యాండ్ ఎక్విజిషన్కి రైతులతో మేము మాట్లాడేసి అధికారుల కడిగి పంపించి వేగంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. దానిపైన కూడా మీరు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. దాంతోపాటు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కెనాల్స్ కూడా ఫండింగ్ ఇచ్చారు, టెండర్ అయిపోయింది. మీరు ఫౌండేషన్ వేస్తే అది కూడా కొంచెం వేగంగా పూర్తయింది. ఫౌండేషన్ ఇవ్వాల్సిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి అధికారులు 3 జిల్లాల అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ వర్షాకాలం సీజన్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా పిఏసిఎస్సి సింగిల్ విండో అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఎరువులు అందుబాటులో ఉంచేటట్టు చూస్తే పిండి బస్తాల డిఏపి కానీ యూరియా కానీ ఇబ్బంది లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.